ప్రైజ్ ది లార్డ్. जय मसीह की। ప్రార్థన చేసుకొని మనం ప్రేయర్ మీటింగ్ ఆరంభించుకుంటాం. प्रार्थना करके हम प्रार्थना मीटिंग शुरू करेंगे। పరిశుద్ధుడైన మహామహిమ కలిగిన తండ్రి, पवित्र महामहिमा में रहने वाले हमारे स्वर्गीय पिता, అత్యున్నతమైన సర్వోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించే దేవా, अति ऊंचे स्थान में, अति पवित्र स्थान में निवास करने वाले हमारे प्रभु जी, నీ మహిమయు నీ తేజస్సు आपकी महिमा, आपका तेज, నీ తత్వం యొక్క ప్రతిబింబమైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. उस प्रतिबिंबित प्रभु यीशु मसीह के लिए हम धन्यवाद देते हैं। ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన మహోన్నత నామమున నీ పరిశుద్ధ మందిరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. प्रभु यीशु के पवित्र और महान नाम में, प्रभु आपके पवित्र मंदिर में आपकी स्तुति करने के लिए प्रभु जी आपने लाया, धन्यवाद देते हैं। మహోన్నత దేవా, నీ పరిశుద్ధ నామమునకే కొన్ని ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. महानीय परमेश्वर, आपके पवित्र नाम के लिए आभारी हैं, धन्यवाद देते हैं। ప్రియ తండ్రి, సాయంకాలం ముందు మేము ప్రేయర్ మీటింగ్లో ఈ రీతిగా ప్రార్థనలో చేకూర్పించినందుకు వందనాలు. प्रभु जी शाम के समय प्रार्थना, कलीसिया की प्रार्थना में हमें तूने लाया, प्रभु जी हम धन्यवाद देते हैं। యేసు యొక్క రక్తంతో కొనబడిన సంఘముగా నీ సన్నిధిలో ఇప్పుడు మేము ప్రార్థించే దీవించమని ప్రార్థిస్తున్నాం. प्रभु जी, प्रभु यीशु के लहू से खरीदी हुई कलीसिया सा आपकी उपस्थिति में हम प्रार्थना करते हैं, हमारी सहायता कर। నీ పరిశుద్ధ నామముతో ఘనపరుస్తున్నాం. आपके पवित्र नाम को आदर देते हैं। ప్రేంకుల మా తండ్రి, సాయంత్రం ప్రభా ఆది నుంచి అంతం వరకు మీరే మాకు తోడు నడిపించండి. प्रभु जी आज के दिन में आदि से लेकर अंत तक तू ही हमें चला। నాయనా, ప్రతి ఒక్కరు కూడా మేలు పొందగలటకు సహాయం చేయండి. प्रभु जी हर एक भलाई प्राप्त कर सके, हमारी प्रार्थना है। కానీ పనిచేస్తున్న శత్రువును, సాతాను అనే సైన్యమును ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా దూరపరిచి లయం చేయండి. प्रभु जी देखिए अनदेखी अंधकार की शक्तियों को, शैतान की सेनाओं को प्रभु यीशु के लहू से दूर कर नाश कर। నీకే సంపూర్ణ మహిమను ఘనతను చెల్లిస్తున్నాం. सारा महिमा आपके नाम को देते हैं। పాడే పాటల ద్వారా నీ దివ్య వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. गीतों के द्वारा जो गीत हम गाते हैं और पवित्र वचन के द्वारा हमसे बातें कर। మా ప్రార్థన విన్నపములు కృతజ్ఞతాస్తుతులతో జయవంతుడైన మహావిజయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. जो जयवंत हुआ उस महान प्रभु यीशु के नाम से मांगते हैं, सुन और दया से ग्रहण कर। आमीन। పాట సంఖ్య 544 పాట పాడుకుంటాం.
రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఓమేగయు నీవే, అల్ఫయు నీవే మేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియుడైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమార చూచి బహుధన్యుడా ఏ ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి రక్కుగా నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతే నేను దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతే నేను దృష్టి తొలగితే, దాసుడ చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెలుగు ముఖమున. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెలుగు ముఖమున. సందేయంబు లెక్క సంతోషించు ముందుకు పరుగెత్తెదరు. సందేయంబు లెక్క సంతోషించు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు.
వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేను. వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేను. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, కంటికి కనబడని వెన్నీయో, చెవికి వినబడని వెన్నీయో, హృదయాగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కాని వెన్నీయో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకాపుగా లాపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. లోకాపుగాలపై నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము. సందేహమును నిండార నన్ను చూడనిమ్ము. నిండార నన్ను చూడని. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. మనం ధ్యానిస్తున్న వాక్య పాట మనము 2వ దినవృత్తాంతములు 7:14 దాన్ని అనుసరించి పాట పాడుకుంటున్నాము. నా పేరు కలిగిన నా జనులు. दूसरा इतिहास 7:14 उस गीत से హిందీలో ఉంది. यदि मेरे लोग, हिंदी में यदि मेरे लोग जो मेरे कहलाते हैं. హిందీ సాంగ్ నెంబర్ ఎంత ఉంది అది చూడండి. కలిగిన నాదు జనులు, నా పేరు కలిగిన నాదు జనులు తగ్గించుకొని ప్రార్థించినచు, తగ్గించుకొని ప్రార్థించినచు, నన్ను వెద్దకి చెడును విడచిన, నన్ను వెద్దకి చెడును విడచిన వారిపై నేను దయ చూపెదను, వారిపై నేను
దయా చూపెదన్ నా పేరు కలిగిన నా దృష్టియును ఆత్మా మనసును ఆత్మత్రములు నిత్యముండును. నా దృష్టియును నా ఆత్మయును దివరాత్రములు నిత్యముండును. చెవియొగి వారి మొర వినేదన్, చెవియొగి వారి మొర వినేదన్. ప్రార్థన విని ఉత్తరమేతు, ప్రార్థనను విని ఉత్తరమేతు. నా పేరు కలిగిన నాదు జనులు, నా పేరు కలిగిన ఆకాశమున్ వారి మొర విని వారి పాపములను క్షమింతున్. ఆకాశము నుండి వారి మొర విని వారి పాపములను క్షమింతున్. వాగ్దానములను నెరవేర్తున్, వాగ్దానములను నెరవేర్తున్. స్వస్థపరచెదను వారి దేశము, స్వస్థపరచెదను వారి దేశము. నా పేరు కలిగిన నాదు జనులు, నా పేరు కలిగిన పరిశుద్ధపరచితి ఈ మందిరము. నిబద్ధతయే అనుకూలము, పరిశుద్ధపరచితి ఈ మందిరము. పరిశుద్ధతయే అనుకూలము. నా తేజు మహిమ నిలచుండు, నా తేజు మహిమ నిలచుండు. నే కోరినట్టి మందిరమిది, నే కోరినట్టి మందిరమిది. నాదు జనులు నా పేరు కలిగిన నాదు జనులు తగ్గించుకొని ప్రార్థించినచు, తగ్గించుకొని ప్రార్థించినచు. నన్ను వెదకి చెడును విడచిన, నన్ను వెదకి చెడును విడచిన వారిపై నేను దయా చూపెదను, వారిపై నేను దయా చూపెదను. నా పేరు కలిగిన దేవుని వాక్యంలో నుంచి परमेश्वर के वचन से, దేవుని వాక్యం వినక ముందు దయచేసి కొన్ని సూచనలు వినండి. परमेश्वर के वचन सुनने के पहले कुछ निर्देश सुन लीजिए। 8వ తారీఖు నుంచి లాక్డౌన్ అంటే మందిరాలకు అనుమతించినట్టుగా గవర్నమెంట్ ప్రకటించినారు. गवर्नमेंट ने बताया है कि 8 तारीख से मंदिर चर्चेस सब खुल जाएंगे। కానీ కొన్ని కండిషన్స్ చాలా కఠినమైనటువంటి కట్టుదిట్టాలతో ఆ యొక్క నియమాలతో అనుమతిస్తున్నారు. लेकिन कुछ सख्त निर्देश है, उसको हमें अमल करना है। చాలా కఠినంగా ఉన్నాయి. बहुत कठिन है वो निर्देश। ఒక్కొక్కరికి దాదాపు మీటర్న్నర దూరం, 2 మీటర్ల దూరంలో ఉండాలని, చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. దీన్ని సోషల్ డిస్టెన్స్ కంటే డిసీజ్ డిస్టెన్స్ అనడం మంచిది. दूरी को कायम रखना है और 2 गज के इसमें बैठना है। చాలా దూరము కూర్చొని दूर दूर बैठना है, మాస్క్ ధరించి మందిరంలో కూర్చోవాలని చెప్పినారు. मास्क लगाना है और सैनिटाइजर करना है। అంటే మందిరాన్ని ప్రజలు వచ్చిన తర్వాత పోయిన తర్వాత తప్పకుండా శానిటైజేషన్ చేయాలి మందిరం అంతా. प्रजा आने के बाद और आने के पहले सैनिटाइजर करना है। అంటే చాలా ఖర్చుతో కూడింది, ఇంకా చాలా అంటే రిస్క్తో కూడినటువంటి కండిషన్స్ పెట్టినారు. बहुत ही कठिन निर्देश है और खर्चा भी है। అంటే నా సలహా ఏంటంటే
मेरी सलाह यह है, ఆన్లైన్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్య మీరు చూస్తున్నారు. ऑनलाइन के द्वारा आप सेवकाई देख रहे हैं. హెబ్రోన్ నుంచి కూడా మనకు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఇంకా వేరే మందిరాల నుంచి కూడా పెద్ద పెద్ద మందిరాల నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. हेब्रोन से Live. भी और दूसरे चर्च से भी प्रसारण हो रहा है. కనుక మీరు గృహంలో నుండి గుంపుగా రాకుండా బలలో పాలు పొందడానికి మాత్రమే ఒకరిద్దరు అట్లా ఆ రీతిగా రావడం మంచిదని మనవి చేస్తుంటున్నాను. हाँ, मैं विनती करता हूँ कि आप लोग झुंड के झुंड मत आइए. मेज में भाग लेने के लिए भी सिर्फ एक व्यक्ति आइए. గవర్నమెంట్ నుంచి అంటే కరెక్ట్గా మీ ఇప్పుడు మనకు కరోనా నుంచి ఏ అపాయం లేదు అనేటువంటి ప్రకటన వారు చేసేంత వరకు మనం కొద్ది జాగ్రత్త పాటించాల్సిన బాధ్యత మనది. वो हमारी जिम्मेवारी है कि निर्दोषों का हम पालन करें जब तक कि गवर्नमेंट के पास से सूचना ना आ जाए, వారు మనకు అనుమతి ఇచ్చేంత వరకు. जब तक वो लोग हमें अनुमति ना दे. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని అంటే ఇంగ్లీష్లో మాట ఉంది, ఏ గుడ్ క్రిస్టియన్ విల్ బి ఏ గుడ్ सिटीजन. एक अच्छा मसीह एक अच्छा नागरिक है. इंग्लिश में ये कहावत है. ఏ గుడ్ క్రిస్టియన్ విల్ బి ఏ గుడ్ క్రిస్టియన్, ఏ గుడ్ సిటిజన్ అని రాస్తుంది. एक अच्छा मसीही, एक अच्छा क्रिश्चियन, एक अच्छा नागरिक है. కనుక దేవుని సన్నిధిలో మనము దేవుని వాక్యానుసారంగా వీటిని మనం పాటించి నడుచుకుందాం. परमेश्वर की उपस्थिति में परमेश्वर के वचन के अनुसार हम इनका पालन करते हुए आगे बढ़ना है. కనుక దయచేసి ఆదివారాలు వచ్చినా కూడా చాలా తక్కువ మంది రావాలి. అంటే 10 మందికి మించి రాకూడదని అంటున్నారు. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ ఆదేశాలను మనకు తెలియదు. కనుక క్లియర్గా తెలిసేంత వరకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. गवर्नमेंट का निर्देश है कि केवल सिर्फ 10 लोग आ सकते हैं, लेकिन और भी अच्छी रीति से निर्देश सुनना है. మన వాక్య భాగంలోకి వస్తాం. हम 2వ अपने- దినవృత్తాంతములు 7:14. हम अपने भाग में आएंगे, वचन के भाग में. दूसरा इतिहास 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14 వచనము మనం చదువుకుంటాం. दूसरा इतिहास 7 का 14. చదవండి. पढ़िए. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గంలో విడిచిలేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. तब यदि मेरी प्रजा के लोग जो मेरे कहलाते हैं दीन होकर प्रार्थना करें और मेरे दर्शन के खोजी होकर अपनी बुरी चाल से फिरे, तो मैं स्वर्ग में से सुनकर उनका पाप क्षमा करूंगा और उनके देश को ज्यों का त्यों कर दूंगा. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. प्रभु की सहायता के लिए छोटी प्रार्थना करेंगे. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, दयालु करुणामय परमेश्वर, నీ పవిత్ర పాద సన్నిధికి వస్తుంటున్నాము. आपके पवित्र चरणों में आते हैं. నీ కుమారుని యొక్క రక్త ప్రోక్షణలో మమ్మల్ని పవిత్రపరచండి. आपके बेटे के लहू से हम पर छिड़क. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నింపండి నాయన. प्रभु जी अपनी आत्मा से हमको भर. దేవా, పరిశుద్ధాత్ముడి మాకు సహాయం చేయను గాక. पवित्र आत्मा ही हमारी सहायता करे. నాయన నీ వాక్య భాగం ద్వారా ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. प्रभु जी अपने पवित्र वचन से प्रार्थना के लिए हमको तैयार कर. నా పేరు అనేటువంటి మాట మీద ప్రభా ఎంతో శ్రేష్టమైన సంగతులు మీరు మీ వాక్యంలో రాసించినందుకు స్తోత్రాలు. प्रभु जी अपने वचन में कितना उत्तम बात तूने रखा है कि मेरी प्रजा. నా పేరు నా ప్రజలని శ్రేష్టమైన అంశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. मेरी प्रजा जो मेरी कहलाती है, इस उत्तम प्रभु जी भाग के लिए हम तुझको धन्यवाद देते हैं. దేవాని కృపను కోరుకుంటున్నాం. प्रभु जी हम तेरा अनुग्रह चाहते ఈ हैं. వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి. वचन के द्वारा मुझसे हमसे बातें कर. నాయన పరిశుద్ధాత్మని యొక్క సంపూర్ణ నింపుదలను కలిగి జీవించుటకు మాకు అనుభవపూర్వకమైన సహాయం అనుగ్రహించండి. प्रभु जी अनुभव से पवित्र आत्मा की पूरी भरपूरी में प्रभु जी हम अनुभव करने के लिए चलने में हमारी सहायता कर. మా ప్రార్థన విన్నపములను ఆలకించమని కృతజ్ఞతాస్తుతులతో యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. धन्यवादी विनती प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं, सुन और दया से ग्रहण कर. आमीन. आमीन. మనము ధ్యానిస్తున్నాము, हम ध्यान दे रहे हैं నా పేరు పెట్టబడిన నా జనులు. मेरी प्रजा जो मेरी कहलाती है. కనుక
నాదు అన్నటువంటి విషయంలో దేవునికి ఎన్ని ఆయనవి, ఆయనకు సంబంధించినవి నావి అన్నాడు అని చూస్తున్నాం. मेरे का अर्थ है प्रभु से संबंधित सभी चीजें, అది ఆయన సొంత అని అర్థం. वो उसका खुद का है, स्वयं का, मेरा. ఎంత అద్భుతమైన అది. మన విషయంలో ఆయన అట్లా చెప్పడము గొప్ప ధన్యత. అది हमारे विषय में प्रभु इस रीति से कहना बड़ी धन्यता నా है. ప్రజలు मेरी प्रजा. నిజంగా చాలా గొప్ప. ఆ యొక్క కోవలోనికి యూదులు ఇశ్రాయేలు ఉండేవారు ముందు. उन दिनों में यहूदी और इस्राएली लोग रहते थे. వారు మాత్రం దేవుని ప్రజలుగా పిలువబడేవారు. केवल उन्हीं लोग ही परमेश्वर की प्रजा कहलाते थे. తర్వాత అన్ని జనుల మీద మనకు కూడా యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ప్రజలుగా చేయబడే భాగ్యం దొరికింది. प्रभु यीशु आने के बाद ये धन्यता हमें मिली कि हम उसकी प्रजा कहलाएं. కనుక ప్రభు సన్నిధిలో ఆయన ప్రజలముగా ఆయనకు నామం కలిగిన వారంగా ఎలా వేటితో పోలుస్తున్నాడు మనం చూస్తుంటున్నాం. इसलिए उसकी उपस्थिति में उसकी प्रजा और उसका कहलाना किससे प्रभु तुलना कर रहा है हम देखेंगे. మనము పోయిన వారం నుంచి చూస్తున్నాము. నా పేరు, నా ప్రజలు, నా సంఘము, నా మందిరము, నా బలిపీఠము, నా స్వాస్థ్యము, నా వాక్యము. हम बीते सप्ताह देखे मेरी प्रजा, मेरे लोग, मेरी कलीसिया, मेरी वेदी, मेरी संपत्ति, నా వాక్యము, मेरा वचन. ఈ రీతిగా ప్రభు తనను గూర్చినటువంటి తనకు సంబంధించిన వాటిని బయలుపరుస్తున్నారు ఇక్కడ. प्रभु अपने लिए हमें शामिल करके इसको प्रकट कर रहा है. కనుక ప్రభు సన్నిధిలో ఈరోజు కూడా కొన్ని ప్రశస్తమైన విషయాలు మనం చూస్తాం. प्रभु की उपस्थिति में आज भी कुछ बहुमूल्य बातों को हम देखेंगे. దేవుని వాక్యంలో నుంచి परमेश्वर के वचन से రండి మనము ఈరోజు ధ్యానించాల్సినటువంటి ఒక మాట మనం చూసుకుంటాం. आइए हम ध्यान करेंगे, एक बात को हम देखेंगे. నా వాక్యము అని పోయినసారి చూసినాము. बीते सप्ताह हमने देखा मेरा वचन. ప్రకటన గ్రంథం 3:10 చూసినాం. प्रकाशित वाक्य 3:10. నా వాక్యము, मेरा वचन. ఓర్పు విషయమైన నా వాక్యము గైకొంటివి అని ఉంది అక్కడ. मेरे वचन को जिसने धीरज से थामा है. 3:10 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నిన్ను కాపాడుదును. तूने मेरे धीरज के वचन को थामा है, इसलिए मैं भी तुझे परीक्षा के उस समय बचा रखूंगा जो पृथ्वी पर रहने वालों के परखने के लिए सारे संसार पर आने वाला है. ఈ వాక్యము దేవుంది. ये वचन परमेश्वर का है. ఆయన ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి అనుగ్రహించబడిన వాక్యం ఇది. आत्मा के द्वारा प्रेरित होकर हम पर अनुग्रह के द्वारा हमें मिला. కనుక ఈ వాక్యాన్ని మనము ఎప్పుడైతే చదువుతుంటామో దేవుని స్వరాన్ని, దేవుని యొక్క మాట వినొచ్చు మనం. जब इन वचनों को हम पढ़ते हैं, हम परमेश्वर की आवाज़ को, परमेश्वर की बातों को हम सुन सकते हैं. దేవుని వాక్యాన్ని వినడము, చదవడము, మనం చెప్పడము, దేవుని వాక్యాన్ని రాసుకోవడం చాలా మంచిది. परमेश्वर के वचन को सुनना, बोलना, लिखना बहुत अच्छी बात है. కానీ వీటికి మించి लेकिन इससे बढ़कर దాన్ని అనుసరించి గైకొనడం చాలా ఇంపార్టెంట్. उसका अनुकरण करके उसको मानना ये बहुत मुख्य बात है. అక్కడ అది రాస్తుంది, అక్కడ వాగ్దానం అదే ఉంది. वहाँ पर वही लिखा हुआ है, నా వాక్యం నువ్వు గైకొంటివి, मेरे वचन को मानना. కనుక నువ్వు గైకొంటివి కనుక मेरे वचन का पालन करना. किया है. वचन पालन किया इसलिए मैं तुझे बचाऊंगा. हाँ, So, तूने ఇక్కడ मेरे वचन का पालन किया है, इसलिए मैं तुझे बचाऊंगा. ఇక్కడ దేవుని వాక్యాన్ని పాటించినందుకు నేను తప్పిస్తానంటున్నాడు. प्रभु के वचन को पालन करने से प्रभु हमें बचाएगा. భయంకరమైన విపత్తి సర్వలోకం భూమి మీద రాబోతుంది. सारे संसार पर भयंकर विपत्ति आने वाला है. మహాశ్రమల కాలము. महाक्लेश. ఆ శ్రమల కాలంలో నీవు నేను తప్పించబడాలంటే उस महाक्लेश से मैं और आप बचना है तो ఒకే ఒకటి సీక్రెట్, एक ही गुप्त बात है, ఆయన వాక్యాన్ని గైకుంటుండాలి. उसके वचन के अनुसार चलना.
కానీ వినేవారు చాలా మంది ఉన్నారు, सुनने वाले बहुत हैं, రాసేవారు కూడా చాలా మంది ఉంటారు, लिखने वाले बहुत हैं, చెప్పేవారు ఇంకా ఉన్నారు, बोलने वाले बहुत हैं, చాలా విషయాలు మెచ్చుకునేవారు కూడా ఉంటారు వాక్యాన్ని. हाँ, वचन की प्रशंसा करने वाले भी बहुत लोग ఆ हैं। వాక్యం ఎంత బాగుందబ్బా అంటారు. वचन कितना अच्छा है बोलते हैं, ఇవన్నీ మంచివే, ये अच्छी बात है। కానీ వీటికంటే लेकिन इनसे भी మనకు बढ़कर చాలా ఆశీర్వాదం క్షేమం కలగాలంటే अगर हमें आशीष और हमारी भलाई चाहिए तो ఈ వాక్యమును మనం పాటించాలి, గైకొనాలి. ये वचन का हम पालन करना है। ఇది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ये बहुत ही मुख्य बात है। కనుక నా వాక్యమును గైకొంటివి కనుక నేను తప్పించేదను. मेरे वचन का तूने पालन किया है, इसलिए मैं तुझे बचाऊंगा। ఈ గైకొనేవారు కొంతమందే ఉన్నారు. ये वचन का पालन करने वाले बहुत कम लोग हैं। అట్లా దేవుని వాక్యాన్ని నిజంగా గైకొనడము చాలా ప్రాముఖ్యమైన విషయం. परमेश्वर के वचन का पालन करना बहुत ही मुख्य विषय है। వారిని ధన్యులను కూడా మొదటి అధ్యాయము 3వ వచనంలో చూస్తున్నాం. हाँ, पहला प्रकाशित वाक्य पहला अध्याय 3 पद में हम देखते हैं। ప్రకటన 1:3 ఏం చూస్తున్నామంటే, प्रकाशित वाक्य 1:3 में क्या देखते చూడండి, हैं? దయచేసి చదవండి. देखिए, दया करके पढ़िए। 1:3 సమయం సమీపించినది గనుక ఆ, ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును ఆ. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను ఆ, దయకుని వారును ధన్యులు. ఆ. धन्य है वह जो इस भविष्यवाणी के वचन को पढ़ता है और वे जो सुनते हैं और इसमें लिखी हुई बातों को मानते हैं, क्योंकि समय निकट है। ఆ, గైకొనువారు ధన్యులని రాస్తుంది. हाँ, पालन करने वाले धन्य हैं। చదువువాడు వినువాడని రాస్తుంది. पढ़ने वाले सुनने वाले लिखा है, కానీ ఆఖరిలో ప్రాముఖ్యమైనది ధన్యులు ఎవరిని అంటున్నాడంటే గైకొనువారు. लेकिन आखिरी में धन्य कौन है लिखा है? पालन करने वाले। కనుక మనం చాలా జాగ్రత్తగా దీన్ని గైకొంటూ వాక్యాన్ని అనుసరించి నడుచుకుందాం. हाँ, इसलिए हम वचन का पालन करते हुए वचन के अनुसार हम चलना है। యేసు వారు కూడా ఒక మాట అన్నాడు, प्रभु यीशु ने भी एक बात कही, ప్రభువా 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 అని నన్ను ఎంతో స్తుతిస్తూ ఉంటారు, కానీ నా వాక్యాన్ని గైకొనరు, నా చిత్తాన్ని గైకొనరు, నా ఇష్టాన్ని చేయరు అంటారు. हे प्रभु कहकर पुकारते हैं, लेकिन मेरी इच्छा को पूरी नहीं నా करते, వాక్యాన్ని గైకొనరు, मेरे वचन का पालन नहीं నేను करते, చెప్పింది చేయరు. मैं जो बोलता हूँ नहीं करते हैं। ప్రభు అక్కడ బాధపడుతున్నాడు. प्रभु वहाँ बहुत दुखित होता है। కనుక మనకు వాక్యాన్ని గైకొంటే ఏంటి, గైకొనకపోతే ఏంటి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. कुछ लोग वाद विवाद करते हैं, वचन को पालन करने से क्या है और वचन को पालन नहीं करने से क्या है। వాక్యాన్ని ఒకవేళ గైకొనకపోతే अगर वचन को हम पालन नहीं करेंगे, మనం ఎవరో ప్రభు ఎరగడంట. हम कौन है? प्रभु एक दिन बोलेगा हम मैं नहीं जानता। ఎవరిని ఎరుగుతాడు ప్రభు? प्रभु किसको जानेगा? ఆయన మాటను వినువారు. उसकी बात को सुनने वाले को। కనుక ప్రభు యొక్క వాక్యాన్ని గైకొని మనము దాని ప్రకారం జీవించాలి. हाँ, परमेश्वर के वचन का पालन करते हुए हम जीना है। కేవలము మనము కొన్ని విషయాల్లోనే గైకుంటాము, చాలా విషయాల్లో వాక్యాన్ని మనము తోసివేస్తుంటాం, మనం తుణీకరిస్తుంటాం. कुछ बातों का ही हम पालन करते हैं, बाकी बातों को हम तिरस्कृत करते हैं। అనుకుందాం, మందిరం విషయాల్లో మనం గైకుంటాం అనుకుందాం. सोच लीजिए हम मंदिर के विषय में पालन करते हैं। మందిరానికి వచ్చేసి దేవుని భాగం దేవునికి ఇచ్చాను, ఓకే, అంత అయిపోయింది. हाँ, प्रभु का भाग प्रभु को देना है, ये हो गया। కానీ బయటికి పోయి మందిరం నుంచి బయటికి పోయిన తర్వాత लेकिन जब हम प्रभु के घर से मंदिर से बाहर जाते ఆ हैं, స్నేహితులతో ఉన్నప్పుడు కానీ दोस्तों के साथ जब हम रहते हैं, ఇంకా వేరే విషయాల్లో కానీ, चाहे दूसरी बातों में क्यों ना हो, మన పెళ్ళిళ్ళప్పుడు కానీ, शादियों में, బర్త్డేలు వచ్చినప్పుడు కానీ, जन्मदिन में, అప్పుడు వాక్యాన్ని కాళ్ళ కింద తొక్కేసిన వాళ్ళంగా అయిపోతాం. हाँ, उस समय हम वचन को पैर के नीचे रौंदने वाले होते हैं। కొద్దిగా డబ్బుల విషయాల్లో కూడా దేవుని వాక్యాన్ని కాళ్ళ కింద పడేసిన వారం అయిపోతాం. हाँ, पैसे के विषय में भी परमेश्वर के वचन को हम रौंदने वाले होते हैं। కనుక దేవుని వాక్యాన్ని మనము కొన్ని విషయాలు పాటిస్తాం, కొన్ని విషయాలు మనకి ఇష్టం లేదు, మనం పక్కన పెట్టేస్తాం. हाँ, कुछ विषय में हम पालन करते हैं और कुछ विषय में हम किनारे लगा देते हैं। కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. इसलिए बहुत सावधान रहना है। నా వాక్యమును ఓర్పుతో గైకొన్నారు. मेरे वचन को धीरज से पालन किया है। కనుక ప్రభు సన్నిధిలో ఏ కోవలో ఉండాలి మనం ఆలోచించుకుందాం. प्रभु की उपस्थिति में ఎవరిలాగా ఉండాలి, कैसे हम रहना है, किसके समान हम रहना है, చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటాం. बहुत सावधानी से जांचना है। వాక్యాన్ని వినాలి, చదవాలి, రాసుకోవాలి, దాన్ని అనుసరించి నడుచుకోవడానికి చాలా చక్కగా మనము దృఢ సంకల్పం చేసుకోవాలి.
वचन को पढ़ना है, सुनना है, लिखना है, लेकिन एक दृढ़ निश्चयता हमारे जीवन में रहना है कि वचन के अनुसार उसका अनुकरण करना है। దేవుని వాక్యంలో ఇంకో విషయం చూస్తాం. परमेश्वर के वचन में और एक विषय నా देखेंगे, వాక్యము, मेरा वचन, ఇంకోటి చూడండి నా నామము. और एक देखिए मेरा नाम। 3వ అధ్యాయం 8వ వచనం. 3 का 8 पद। 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, ఆ, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, ఆ, నీవు నా వాక్యంను గైకొని నా నామము ఎరుగననలేదు. ఆ, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఆ. దానిని ఎవడు వేయనేరడు. ఇక్కడ मैं तेरे कामों को जानता हूँ, देख मैंने तेरे सामने एक द्वार खोल रखा है जिसे कोई बंद नहीं कर सकता। ఇక్కడ तेरी सामर्थ्य थोड़ी सी तो 10వ వచనం है। చూడండి, 10వ వచనంలో రాస్తుంది అది. 10 वचन देखिए, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. నేను త్వరగా వచ్చుచున్నాను. అది 12వ వచనంలో నా నామము నా కొత్త పేరు రాసేదను చూడండి. దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, జయించు జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. సో పేరు पढ़ना, जो जय पाए उसे मैं अपने परमेश्वर के मंदिर में एक खंबा बनाऊंगा और वह फिर कभी बाहर ना निकलेगा। और मैं अपने परमेश्वर का नाम और अपने परमेश्वर के नगर अर्थात नए यरूशलेम का नाम जो मेरे परमेश्वर के पास से स्वर्ग पर से उतरने वाला है और अपना नया नाम उस पर लिखूंगा। కనుక దేవుని పేరును దేవుడు మనపైన రాస్తానంటున్నాడు. परमेश्वर का नाम परमेश्वर हमारे ऊपर लिखेगा। నా పేరు నా తండ్రి నామము నూతన యెరూషలేము అనే పేరు రాస్తా అంటున్నాడు. मेरा नाम नया यरूशलेम मेरे पिता का नाम भी लिखेगा कह रहा है। ఇది చాలా అద్భుతమైన శ్రేష్టమైన ధన్యతలు, గొప్ప ధన్యత ఇది. ये बहुत ही उत्तम धन्यता है। అంటే యేసు ప్రభు నామం మనకు పెట్టబడుతుంది. प्रभु यीशु का नाम हमें रखा है, हमें रखा మనం రాయబడి ఉంటుంది. हमारे ऊपर लिखा रहेगा। ఆయన నామము అందరికి కనబడతా ఉంటుంది. वो नाम सबको दिखेगा। కనుక ఆ నామము మనం కలిగి ఉండట ఈ లోకంలోను పరలోకంలోను ఈ రెండు విషయాలు మనము ఎప్పుడు ధ్యానంలో ఉంచుకోవాలి. हमेशा अपने ध्यान में रखना है, ये नाम हमेशा हमारे पास रहना। కొంతమంది మందిరంలోని క్రైస్తవులుగా ఉంటారు, कुछ लोग मंदिर में विश्वासी जैसे रहते हैं, క్రైస్తవులుగా పిలువబడతారు, బయటికి పోగానే అన్యుల్లాగా ప్రవర్తిస్తుంటారు. मसीह कहलाते हैं, लेकिन जब बाहर जाते हैं तो अन्य जाति कहलाते हैं। అక్కడ ఆ రీతికి ప్రవర్తిస్తారు. उस रीति से उनका व्यवहार रहता है। ఇక్కడ మాత్రం క్రైస్తవులుగా అనబడుతూ ఉంటారు, పిలువబడుతుంటారు. हाँ, मंदिर में प्रभु के घर में मसीह जैसे दिखते हैं। అంటే ఎక్కడ పరిస్థితికి అట్లా మారిపోతూ ఉంటారు. जैसे परिस्थिति वैसा बदल जाते हैं। అన్యుల మధ్యలో అన్యుల్లాగా అయిపోతారు. हाँ, हिंदू अन्य जातियों के बीच अन्य जाति जैसे रहते हैं। వాళ్ళలాగానే తింటూ వాళ్ళలాగానే తాగుతూ వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. उनके जैसे खाना पीना, उनके जैसे व्यवहार। కానీ అక్కడ దేవుని నామం మనకు పెట్టబడిందన్న సంగతి మర్చిపోయి అన్యుల కంటే దౌర్భాగ్యంగా మనం ప్రవర్తిస్తుంటాం. हाँ, प्रभु का नाम हमारे इसमें है, भूल कर अन्य जातियों से भी भयंकर व्यवहार करते हैं। కనుక అటువంటి వాళ్ళ మీద దేవుడు తన పేరు రాయడు. ऐसे लोगों के ऊपर परमेश्वर अपना नाम नहीं लिखेगा। జయించు వారని రాస్తుంది. जो जय पाए लिखा है। జయించు వారి మీద నా పేరు రాసేదని అంటున్నాడు. हाँ, जो जय पाए उनके ऊपर वो नाम लिखेगा। కనుక ఈ గొప్ప భాగ్యం దొరకాలంటే ఈ లోకంలో శోధనలను జయించాలి, సాతాన్ని ప్రతిమైనటువంటి పరీక్షలు జయించాలి. ये बड़ी धन्यता अगर इस संसार में हमें चाहिए तो शैतान शरीर पर हम जय पाना है। ఇంకోటి మనం చూస్తాం, यहाँ और एक हम देखेंगे, యెషయా గారి గ్రంథం 44 అధ్యాయం. एशिया 44 अध्याय। యెషయా గారి గ్రంథం 44 అధ్యాయం. एशिया जी का पुस्तक 44 अध्याय 28వ వచనము. 28 पद. 28. కోరేషుతో 28. నా మంద కాపరి నా చిత్తమందయు నెరవేర్చువాడా నా చిత్తము అని చెప్పువాడును నేనే. 44 का 28. जो कुष्ठ के विषय में कहता है, वह मेरा ठहराया हुआ चरवाहा है और मेरी इच्छा पूरी करेगा। यरूशलेम के మేరీ विषय ఇచ్చ, హిందీలో మేరీ ఇచ్చ. సో నా చిత్తము అని రాసింది ఇక్కడ.
मेरी इच्छा लिखा हुआ है। దేవుని చిత్తాన్ని परमेश्वर की इच्छा को మనము తెలుసుకుని हम जानकर దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితము परमेश्वर की इच्छा को पूरा करने, పరలోకంలో ఎట్లా జరుగుతుంది, स्वर्ग में कैसे भी उसकी इच्छा पूरी होती అక్కడ है। పోయి చూసుకుంటాను కాదు, उधर जाके मैं देखूंगा बोलने से नहीं అక్కడ పోయినాక चलेगा। ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను కాదు, वहाँ जाने के बाद मैं उसकी इच्छा पूरी करूंगा नहीं భూమి चलेगा। మీద ఉన్నప్పుడే पृथ्वी पर रहते समय ही మన ఇష్టం కాదు, हमारी इच्छा नहीं, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. उसकी इच्छा पूरी करना है। కనుక ఆయన చిత్తం అంతయు నెరవేర్చు అక్కడ రాస్తుంది, అదే ఉందా? हाँ, जो मेरी इच्छा पूरी करेगा। నా చిత్తం అంతయు నెరవేర్చువాడని రాస్తుంది అక్కడ. हाँ, और मेरी इच्छा पूरी करेगा। కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా परमेश्वर के वचन के अनुसार మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చు వారంగా हम उसके इच्छा को पूरी करने वाले, మనం నడుచుకునే వారంగా ఉండాలి. हम चलने वाले होना। కనుక ప్రభు సన్నిధిలో इसलिए प्रभु की उपस्थिति ఆయన में పేరు పెట్టబడిన ప్రజలను मेरी प्रजा जो मेरी कहलाती है, ఆయన సంఘముగా, उसकी कलीसिया सा, ఆయన మందిరములో, उसके मंदिर में ఆయన బలిపీఠము, उसका वेदी, ఆయన స్వాస్థ్యము, उसका मिरास, ఆయన వాక్యము, उसका वचन, ఆయన నామము. उसका नाम। ఇప్పుడు చూస్తున్నాము अभी हम देख रहे हैं ఆయన చిత్తము, उसकी इच्छा। నా చిత్తం అని ప్రభు అంటున్నాడు ఇక్కడ. प्रभु यहाँ कह रहा है मेरी इच्छा, నా చిత్తమంతా నెరవేర్చువాడు. मेरी इच्छा जो पूरी करेगा। నిజంగా ఎంత మంచి మాట. कितनी अच्छी बात है। ఇప్పుడు యేసు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు प्रभु यीशु जब इस संसार में थे, ఆయన ఏమన్నారు? उसने क्या कहा? యేసు వారు చేసిన శ్రేష్టమైన ఒక మంచి పని చూడండి. प्रभु यीशु ने एक उत्तम काम किया। देखिए యోహాన్ గారి సువార్త 6వ అధ్యాయము यूहन्ना जी का पुस्तक 6वां अध्याय 38వ వచనం. 38 पद। యోహాన్ గారి సువార్త 6వ అధ్యాయము यूहन्ना 6 का 38। దయచేసి 38 చదవండి. दया करके 38 वचन पढ़िए। నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగివచ్చి తిని. ఎంత మంచి మాట. कितनी अच्छी बात है, क्योंकि मैं अपनी इच्छा नहीं वरन अपने भेजने वाले की इच्छा पूरी करने के लिए स्वर्ग से उतरा నా हूँ। ఇష్టమును కాదు, నన్ను పంపిన దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను ప్రభు అంటున్నాడు. मेरी इच्छा नहीं, मेरे परमेश्वर ने जो मुझे भेजा उसकी इच्छा पूरी करने के लिए मैं आया हूँ। యేసుక్రీస్తు ప్రభు ఎవరు? प्रभु यीशु कौन है? స్వయంగా దేవుని కుమారుడు. स्वयं वो परमेश्वर का पुत्र। దేవునికున్న సర్వాధికారాలు సర్వశక్తులన్నీ ఉన్నాయి ఆయనకు. उस परमेश्वर को जो अधिकार है सब कुछ उसका है, కానీ लेकिन ఆయన దురుపయోగం చేయలేదు అక్కడ. उसका उन्होंने दुरुपयोग नहीं किया। మనకు కొద్దిగా దాన్ని దొరికిందంటే, अगर हमको मौका थोड़ा सा मिलता है तो, కొద్దిగా అధికారం దొరికిందంటే, थोड़ा अधिकार अगर हमें मिलती है तो మనము ఇక దేవుణ్ణి పక్కన పెట్టేసి మన ఇష్టానుసారం నడుస్తుంటాం. हम प्रभु को किनारे लगा के अपनी इच्छा के अनुसार करते हैं। యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా परमेश्वर जब प्रभु यीशु जब इस पृथ्वी पर थे, ఎంత మంచి మాట అంటున్నాడు. कितनी अच्छी बातें कह నా रहे ఇష్టము हैं। కాదు, मेरी इच्छा नहीं, నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఉన్నా. हाँ, मुझे जिसने भेजा मेरे पिता की इच्छा पूरी करने के लिए मैं आया हूँ। కనుక ప్రభు సన్నిధిలో इसलिए प्रभु की उपस्थिति ఈ में రోజు మనం తీర్మానం చేసుకుందాం. आज हम निर्णय करेंगे దేవుని చిత్తము నెరవేర్చు వారులుగా ఉండాలి. प्रभु की इच्छा पूरी करने वाले रहना। ఒకటి ये మనము యేసు ప్రభు వారు నేర్పించిన ప్రార్థనలు మనం చూస్తాం కదా. प्रभु यीशु ने जो प्रार्थना सिखाया हम देखते हैं ना, అక్కడ ఏం రాస్తుంది? वहाँ पर क्या लिखा है? పరలోకమందు మా తండ్రి నీ నామం మహింపరచుని, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చుబడును గాక అనుంది. हे हमारे पिता तू जो स्वर्ग में है, तेरा नाम पवित्र माना जाए, तेरा राज आए, तेरी इच्छा जैसे स्वर्ग में पूरी होती है वैसे ही इस पृथ्वी पर भी हो। నిజంగా పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుతుంది, देखिए स्वर्ग में उसकी इच्छा पूरी हो रही है। భూమి మీద కూడా నెరవేర్చబడును గాక అని రాస్తుంది. हाँ, पृथ्वी पर भी पूरा होना అంటే मतलब పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరట్లేదు. स्वर्ग में पूरा हो रहा है, पृथ्वी में पूरा नहीं हो रहा మళ్ళీ उसकी భూమి మీద इच्छा। ఎవరి చిత్తం నెరవేరుతుంది? फिर इस पृथ्वी में किसकी इच्छा पूरी हो रही మన है? సొంత ఇష్టం, मेरी स्वयं की इच्छा, నా ఇష్టం అన్నట్టుగా నడుచుకుంటున్నారు. मेरी इच्छा के अनुसार चल रहे हैं। పరలోకమందు ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం నెరవేరుతుంది అక్కడ. हाँ, स्वर्ग में हर एक विषय में परमेश्वर की इच्छा पूरी हो रही है। అదే రీతిగా భూమి కూడా కావాలని యేసు ప్రభువు ప్రార్థన నేర్పిస్తున్నారు. उसी रीति से इस पृथ्वी में होना है करके प्रभु यीशु प्रार्थना सिखा रहे సో हैं। మన జీవితంలో కూడా तो हमारे जीवन में ఒక వాగ్దానం ఎత్తి పట్టుకుందాం. प्रतिज्ञा करेंगे। యేసు ప్రభువు వారు
అది మనకు శ్రేష్టమైనటువంటి అద్భుతమైన రహస్యం నేర్పించినారు. प्रभु यीशु ने हमें एक अच्छा रहस्य सिखाया। అది యోహాను గారి మొదటి పత్రిక यूहन्ना पहला यूहन्ना 5వ అధ్యాయము 5वां अध्याय మనం అక్కడ 14 వచనంలో చూస్తాం. 14 पद हम देखेंगे। 5:14. 5 का 14। ఆయనను బట్టి ఉమ్. మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆ, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆ, ఆయన మన మనవి ఆలకించునది. ఆ. पहला यूहन्ना 5 का 14। और हमें उसके सामने जो हिया होता है वह यह है कि यदि हम उसकी इच्छा के अनुसार कुछ मांगते हैं तो वह हमारी सुनता है। ఎంత అద్భుతమైన వాగ్దానం. कितनी अद्भुत प्रतिज्ञा है। ప్రియ సోదరుడా సోదరి, प्रिय भाइयों और बहनों, నీ నా జీవితంలో आपके और मेरे जीवन మన में ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. हमारी प्रार्थना भी उसकी इच्छा के अनुसार, మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చాలి. हमारे जीवन में उसकी इच्छा पूरी करना है। ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయడం కూడా మనం నేర్చుకోవాలి. उसकी इच्छा के अनुसार प्रार्थना करना सीखना है। కనుక ప్రభు సన్నిధిలో इसलिए प्रभु की उपस्थिति में ఆయన వాక్యము, ఆయన నామము, ఆయన చిత్తమే ఈరోజు చూస్తున్నాం. उसका वचन, उसका नाम, उसकी इच्छा आज देख रहे ఆ, हैं। ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? उसकी इच्छा पूरी कर रहे हैं। నెరవేరిస్తే మనం ధన్యులం. अगर हम पूरी कर रहे हैं तो हम धन्य हैं। ఒకవేళ చిత్తాన్ని నెరవేర్చకపోతే अगर हम प्रभु की इच्छा पूरी नहीं कर रहे हैं, మన జీవితంలో చాలా నష్టపోతాం हमारे जीवन में बहुत हानि उठाएगी। కదా. ఒకనికి సరిగా కనబడు మార్గం కలదు, मनुष्य को एक मार्ग है जो ठीक जान पड़ता है, కానీ చిట్ట చివర మరణము లభిస్తుందని రాస్తుంది. लेकिन उसके अंत में मृत्यु मिलती है। ఆ, కనుక మనకి ఇష్టం వచ్చింది మనం నడవకూడదు. हमें जो पसंद है उसके अनुसार हम नहीं चलना, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. उसकी इच्छा के अनुसार चलना है। కనుక ప్రభు సన్నిధిలో ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి ప్రార్థనలకు వెళ్దాం. प्रभु के उपस्थिति में उसकी इच्छा के विषय में एक उदाहरण बताकर प्रार्थना में प्रवेश करेंगे। ఒకరోజు ఆకాశంలో పావురాలు ఎగురుకుంటూ పోతున్నాయి. एक दिन आकाश में कबूतर उड़कर जा रहे थे। 4 పావురాలు పోతున్నాయి. 4 कबूतर उड़ रहे थे। దాంట్లో ఒక పెద్ద కొద్దిగా వృద్ధాప్యంలో ఉన్న పౌరం కూడా ఉంది. మిగతావి 3 మంచి పడుచుగా ఉన్నాయి. उसमें से एक थोड़ा बूढ़ा था और 3 जवान। ఆ దట్టమైన అడవి నుంచి ఎగురుకుంటూ పోతున్నాయి. घने जंगल से वो उड़कर जा रहे थे। అయితే ఆ యొక్క అడవిలో उस जंगल में అక్కడ ఒక చోట మంచి గింజలు, అక్కడ మంచి బియ్యము, ఇంకా గోధుమలు అన్ని ఇట్లా చల్లి ఉన్నాయి. అక్కడ उस जमीन में अच्छे दाने, गेहूं के दाने, अनाज के दाने थे। ఆ భయంకరమైన అడవిలో ఒక చోట ఇట్లా కనబడుతున్నాయి. एक भयंकर घने जंगल में एक स्थान में इस तरह दिख रहा था दाने అయితే गेहूं के అప్పుడు अनाज ఆ के। పౌరాలన్నీ కూడా ఆకలితో ఉండే కనుక అరే పోయి తినేద్దాం అని. तो जितने कबूतर थे ना भूखे थे, तो उन लोगों ने सोचा अरे जाकर खा लेंगे। అప్పుడు ఆ దాంట్లో 4 పెద్దది ఉంది కదా, అనుభవస్తురా. जो 4 में बड़ी है ना, ఆ అనుభవస్తురాలటువంటి ఆ యొక్క పౌరం ఏమన్నదంటే, जिसको अनुभव है कबूतर, उसने कहा నా స్నేహితులారా ఆగండి అని. मेरे मित्रों रुक जाओ, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? क्यों आप जल्दीबाजी कर रहे हो? ఇంత భయంకర అడవిలో ఈ గోధుమలు, ఇంత మంచి గింజలు ఎక్కడి నుంచి వచ్చినాయి? इतने घने जंगल में इतना अच्छा गेहूं और इतने अच्छे दाने कहाँ से आए? ఎక్కడి నుంచి వచ్చినాయని మనం ఆలోచించాలి. कहाँ से आए हम सोचना है, ఆలోచించకుండా పోకూడదని. बिना सोचे नहीं जाना। అప్పుడు तो ఆ యొక్క పెద్ద పౌరాన్ని ఆ 3 కూడా చూసి तो वो जो बुजुर्ग कबूतर था उन तीनों को देखकर ఆ 3 కూడా ఏమన్నాయంటే, वो तीनों क्या कहा, तीनों ने हाँ। क्या कहा? నువ్వు ముసలి పౌరం, तू बूढ़ा है, నీకు పళ్ళు లేవు, तेरे को दांत नहीं है, నీకు తినడానికి చాతగా, तू खा नहीं सकता, మాకు తినడం చాత అవుతుంది हम खा सकते हैं, అంటే నువ్వు తినకూడదని మా కొడుకు కొడతావా? तू खाता नहीं है और हमारे ऊपर गुस्सा होता है। నువ్వు ముసలిదాన్ని పోతే పో అనేసి तू बूढ़ा है, जाने से जा, మేము కింది పోయి తింటామని हम వెళ్ళిపోయింది. नीचे जाके खाएंगे। అయితే ఆ ముసలి పౌరం జాగ్రత్త పోవద్దు అన్నది. तो जो बुजुर्ग कबूतर था ना, उसने कहा सावधान, नहीं जाना, नहीं जाना। పో, మా ఇష్టం, మేము పోతామని వెళ్ళిపోయినాయి. तो उन लोगों ने बोला
हमारी इच्छा हम जाएंगे, మా ఇష్టం మేము పోయి తింటాము తిన్నాయి, हमारी इच्छा हम जाएंगे, हम खाएंगे। అవి తింటా ఉన్నాయి वो लोग खा ही रहे మంచి हैं, ఆనందంతో मस्त खुशी से खा रहे हैं, బాగా ఎంజాయ్గా తింటున్నాయి. बहुत मनमौजी अच्छे से खा रहे हैं। తినుకుంటూ ఆ ముసలిదాన్ని తిట్టుకుంటున్నాయి. खाते खाते उस बुजुर्ग कबूतर को गाली दे रहे ఈ हैं। రోజంతా ముసలోడు ఇంకా ఉపవాసం ఉంటాడు, आज वो बूढ़ा कबूतर पूरा उपवास रहेगा, బుద్ధి లేదు, उसको बुद्धि नहीं है, వాళ్ళు పోవద్దంటాడు, ఆయన వెళ్ళిపోయినాడు. हमको नहीं जाओ बोलता है, वो लोग चले गए। ఆఖరికి आखिर में ఆ పౌరాలు తిని బాగా కడుపు నిండి తిన్న తర్వాత पूरे पेट भर के खाने के बाद ఏం జరిగింది, क्या हुआ? ఎగురుదామని రెక్కలు చాచినాయి. हाँ, इधर ఎగురుదామని हाँ, ఉడ్నేకి उड़ते हुए अपने पंखों को फैलाए, ఉడ్నేకి उड़ने के लिए अपने पंखों को फैलाए। అయితే तो అవి ఎగరడానికి ప్రయత్నం చేసినప్పుడు కాళ్ళు చిక్కుపోయినట్టు తెలుస్తుంది. हाँ, जब वो लोग उड़ने की कोशिश कर रहे थे तो उनका जो पैर है ना वो फंदे में फंसने जैसे उनको लग रहा అరే था। ఏంటబ్బా కాళ్ళు చిక్కుపోయినాయి, మనం లేవలేకపోతున్నాం, అరే కొట్టుకుంటే క్యా పడిపోతున్నాయి, కొట్టుకుంటూనే పడిపోతున్నాయి. अरे हम उड़ना चाह रहे हैं और हमारे पैर उड़ नहीं रहे हैं। ఆ ఎగురుతున్నా కూడా పడిపోతున్నాయి కింద. वो लोग उड़ रहे हैं लेकिन गिर जा रहे हैं नीचे। అంటే ఆ కాళ్ళ కింద వల, उनके पैर के नीचे जाल था। ఆ యొక్క బోయగాడు ఏం చేసినాడంటే వల వేసి దాని మీద గింజలు వేసినాడు. हाँ, वो शिकारी क्या किया, जाल डाल के दाने को डाला। అవి తింటా ఉన్నప్పుడు ఏం చేసినాడు, वो जब खा रहे थे तो उसने क्या వల किया, లాగినాడు. जाल को उसने खींचा అప్పుడు అవి కాళ్ళు బంధించిపోయినాయి, तो చిక్కుపడినాయి. वो जो फंदा है ना जाल, वो उनके पैरों में फंस गया। उसको मुंह में रख रहा है. ఓ మాట జ్ఞాపకం ఉంచుకోండి, ప్రభు एक సన్నిధిలో बात याद रख लीजिए, प्रभु की उपस्थिति में తమ ఇష్టానుసారంగా కిందికి పోయినాయి, अपनी इच्छा से नीचे आए, గింజలకి ఆశపడి. हाँ, दाने का लालच करके। అక్కడ పెద్ద ఆయన చెప్తున్నా కూడా వద్దు వద్దన్న కూడా పోయినాయి. बड़ा बुजुर्ग बोल रहा था, नहीं बोलने से भी आए। ఆ దేవుడిచ్చిన మంచి తరుణం, అది తప్పించుకునే తరుణం. वो परमेश्वर ने अच्छा मौका दिया था, కానీ ఆ ఉపదేశంలో ఆ హెచ్చరికను వినకుండా लेकिन उस उपदेश और उस चेतावनी को नहीं मानकर పోతే మా ఇష్టం అని కిందికి వచ్చినాయి. तू जाएगा तो जा, हमारी इच्छा, हम नीचे जा रहे हैं। ప్రభు సన్నిధిలో మనం కూడా కొన్నిసార్లు చేస్తుంటాం. प्रभु की उपस्थिति में कई बार हम ऐसा करते हैं। దైవజనులు, ఆత్మీయ అనుభవజ్ఞులు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మనకు చెప్తున్న విషయాలు వినం మనం. प्रभु के दास और जो पवित्र आत्मा से भरे रहते हैं, हम उनकी बात नहीं सुनते। కనుక ప్రభు సన్నిధిలో మనము జ్ఞాపకం ఉంచుకుంటాం, प्रभु की उपस्थिति में हम याद रखेंगे, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడము, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడము परमेश्वर క్షేమము. परमेश्वर के वचन के अनुसार, परमेश्वर की इच्छा के अनुसार चलना हमारी भलाई है। ఒకవేళ మనము మనిష్టం అని పోతే अगर हम अपनी इच्छा के अनुसार जाएंगे, తర్వాత నష్టపోయేది మనమే. हाँ, हानि हमें ही उठाना నా पड़ेगा। చిత్తమంతయు నెరవేర్చు కోరేషు అని రాస్తుంది. हाँ, मेरी इच्छा जो पूरी करते हैं। దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా, మన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నామా? हाँ, हम प्रभु की इच्छा पूरी कर रहे हैं या अपनी इच्छा पूरी कर रहे हैं। రండి ప్రార్థన చేసుకుంటాం. आइए प्रार्थना करेंगे। 15 నిమిషాలు మన ప్రార్థనలో మనం ప్రవేశిస్తాం. 15 मिनट हम प्रार्थना में रहेंगे। ఇంకోసారి గమనించండి, और एक बार ध्यान दीजिए, 8వ తారీఖు నుంచి లాక్డౌన్ అంటే మందిరాల్లో కూడుకోవడానికి అనుమతించినారు, కానీ చాలా కండిషన్స్ ఉన్నాయి, చాలా షరతులు ఉన్నాయి. 8 तारीख से मंदिर सब चर्चेस खुल जाएंगे, लेकिन बहुत ही कंडीशन है, చాలా షరత్ హై. ఖర్చుతో కూడి చాలా మనము దూరం కూర్చోవడము అవన్నీ కూడా కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నారు. हाँ, वो लोगों का निर्देश है कि पीपी और ये सब के साथ हम आना है प्रभु के घर। చాలా శానిటైజర్స్ కలిగి ఉండాలి, మాస్కులు కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా అన్ని చేతులు కడుక్కుంటూ ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. మళ్ళీ అందరం పోయిన తర్వాత మళ్ళీ మందిరం అంతా కూడా శానిటైజేషన్ చేయాలని ఈ రీతిగా ఎన్నో కట్టుదిట్టాలతో కూడినట్టు రూల్స్ పెడుతున్నారు. बहुत सख्त निर्देश है, सैनिटाइजर करना है, मास्क पहनना है और दूर दूर बैठना है, अच्छे से हाथ धोना है। కనుక దయచేసి గవర్నమెంట్ నుంచి మనకు పూర్తి స్వాతంత్రం వచ్చేంత వరకు కొంతమంది అంటే కొంతమంది రావాలని మనం చేస్తుంటున్నాం. मेरी विनती है कि जब तक
पूरे रूप से स्वतंत्र ना हो जाएं, थोड़े लोग ही आए तो अच्छा है। 10 మంది అన్నట్టుగా నాకు తెలిసి వచ్చింది. मुझे समझ आया कि 10 लोग, సునే ఆయా. సో కనుక దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఉందాం, इसलिए हम बहुत सावधानी से रहना है, ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे। రేపటి పరిశుద్ధన కొరకై ఆరాధన కొరకు ప్రార్థన చేసుకుంటాం, कल के पवित्र दिन और आराधना के लिए प्रार्थना करेंगे, మోకరిస్తాం. घुटने टेकेंगे।
ప్రార్థన చేసుకుంటాం. प्रार्थना करेंगे. దయచేసి గమనించండి, दया करके ध्यान दीजिए. రేపు ఆరాధన कल आराधना సమయం జ్ఞాపించుకోండి. 9 గంటలకి ఆరంభించబడుతుంది. 9 बजे शुरू होगा. ఉదయం 9 గంటలకు అందరూ సిద్ధంగా ఉండాలని మనవి చేస్తున్నాం. 9 बजे सभी तैयार रहना है, मैं विनती कर रहा हूँ. 9 గంటలకి మీ మీ గృహాల్లో లైవ్ ద్వారా మీరు చూసుకోవచ్చు. लाइव के जरिए आप अपने घरों में देख लीजिए. కనుక దయచేసి మందిరానికి ఎవరు రాకూడదు. दया करके कोई भी मंदिर मत आइए. చాలా మనం దేవుని యొక్క మందిర అంటే సాక్ష్యం కాపాడుకోవడానికి గవర్నమెంట్ వారికి లోబడాలి. मंदिर की गवाही को हम बनाए रखना है. కనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా రేపు 9 గంటలకే అందరం మనం మోకాల మీద మీ మీ గృహాల్లో ఇక్కడ మందిరంలో మేము प्रार्थना के द्वारा अपने अपने घरों में आप भाग लीजिए 9 बजे कल सुबह. దయగల మా తండ్రి కృపగల దేవా, प्रेमी दयालु स्वर्गीय पिता, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. आपके पवित्र चरणों में धन्यवाद देते हैं. నైనా నీకు సంబంధించినటువంటి విషయాలు, నా ప్రజలు నా పేరు అన్నటువంటి శ్రేష్ఠ విషయాలు ధ్యానిస్తున్నాం. प्रभु जी, एक उत्तम बात को तूने बताया, मेरी प्रजा, मेरा नाम, मेरे लोग. నీకు ఎన్ని సంబంధించినవి ఉన్నాయో వాటిని ధ్యానించగలిగే కృపనిస్తున్నందుకు వందనాలు. प्रभु जी, जो तुझसे संबंधित है उन बातों को ध्यान करने के लिए तूने हमारी सहायता की, धन्यवाद देते हैं. ఇది నాన్న ప్రభా, నీ నామమును నీ వాక్యమును నీ చిత్తమును గురించి ధ్యానించడానికి ఇచ్చిన కృపకే స్తోత్రాలు. प्रभु जी, तेरा वचन, तेरा नाम, तेरी इच्छा, इन विषयों को ध्यान करने के लिए तूने सहायता की, धन्यवाद देते हैं. దేవా నన్ను క్షమించు నాయనా. प्रभु जी, मुझे हमें क्षमा कर. ఎన్నిసార్లు నీ చిత్తాన్ని నెరవేర్చకుండా మా సొంత ఇష్టానుసారం నడుచుకున్నాం. प्रभु जी, कितने बार तेरी इच्छा को पूरी नहीं किए, स्वयं की इच्छा को पूरी किए. ఎన్నో నష్టాలు పొందినాం ప్రభా. कितने हानि जीवन में उठाए प्रभु जी. మాకును పిల్లలకి కుటుంబాలకు ఎంతో నష్టం కలిగింది. प्रभु जी, मुझे, परिवार को और प्रभु जी कितना हानि हुआ प्रभु जी. దాన్ని నెరవేర్చకుండా అప్పుడు ఎన్నోసార్లు తప్పిపోయినాం. प्रभु जी, तेरी इच्छा पूरी करने के लिए कितने बार चूक गए. దేవాము క్షమించి మరొక్కసారి మాకు నీ చిత్తాన్ని నెరవేర్చి మేము మరణించేంత వరకు నువ్వు వచ్చేంత వరకు నీ చిత్తాన్ని నెరవేరుస్తుండడానికి సహాయం చేయి. प्रभु जी, जब तक तू ना आए तेरी इच्छा पूरी करने के लिए हमारी सहायता कर. ప్రభువు యేసుక్రీస్తు యొక్క దృఢ సంకల్పము, ప్రభువు యేసుక్రీస్తు యొక్క మనసు, రెండంతల ఆత్మను మాకు అనుగ్రహించు. प्रभु जी, तेरा जो दृढ़ संकल्प है उसमें हमें हमारी तू सहायता कर. యేసు యొక్క మనసు మాకు ఎంతో అవసరం. प्रभु यीशु का मन हमें कितना अधिक आवश्यक है. దేవా, సార్వత్రిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. प्रभु जी, सार्वत्रिक कलीसिया को स्मरण करते हैं. మీ ప్రజలందరినీ ప్రభా మీ కృపలో రెక్కల కింద భద్రపరచండి. अपनी प्रजा को अपने पंखों के नीचे सुरक्षित रख. ప్రేంగుల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధ ఆత్మ కాపుదల్లో ఉంచండి. अपने पवित्र आत्मा की अगुवाई में सुरक्षा में रख. కరోనా వైరస్ని బట్టి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. प्रभु जी, कोरोना वायरस के कारण परिस्थिति बहुत भयंकर है. దేవా, నీవే నీ ప్రజలను కాపాడే దేవుడు. प्रभु जी, आज तक अपने बच्चों को संभाला है, अपनी प्रजा को धन्यवाद देते हैं. నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది. प्रभु जी, तेरे पंखों के नीचे चंगाई है. प्रभु जी, దేవా, ఎబ్రోను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. हेब्रोन को स्मरण कर प्रभु जी. అద్భుతమైనటువంటి నీ మహిమ అక్కడ తిరిగి వచ్చిందా. तेरा वो अद्भुत महिमा पुनः वापस आने में सहायता कर. సమస్తమును బాగు చేసే దేవుడు. सब कुछ अच्छा करने वाला परमेश्वर है. ఇక్కడ ఎల్షద్దాయిని కూడా జ్ఞాపకం చేసుకోండి. एल शद्दाई में भी प्रभु एल शद्दाई को स्मरण कर. ఆయన తండ్రి ఎల్షద్దాయికి సంబంధించిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी, एल शद्दाई में जो आपकी कलीसिया और प्रिय लोग हैं स्मरण कर. చెరుకుపల్లి, ఎన్టీఆర్ నగరు, జేఆర్ నగరు ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. NTR చెరుకుపల్లి JR में सब प्रियों को स्मरण कर. సూరా నుంచి వచ్చే ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకోండి. जो प्रभु सूरारम से आते उन प्रियों को भी स्मरण कर. కుకట్పల్లి, ఫిల్దెల్ఫియాలో ప్రభా హానుకన్నా నిస్సి వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోనండి. प्रभु जी, फिलदेल्फिया में भाई हनोक, भाई निस्सी परिवार को स्मरण कर. షారా సలోమ్స్ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. शारा सलोमी परिवार को स्मरण कर. ప్రేంగుల మాతని వరంగల్లో ఎల్షద్దాయిను, అక్కడ ప్రభాకరన్న, దినాకరన్న వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకోండి. प्रभु जी, वरंगल में भाई प्रभाकर, भाई दिनाकर, इन परिवारों को स्मरण कर. నీ ఆత్మ ద్వారా సంపూర్ణంగా నడిపించండి. तेरे आत्मा के द्वारा उनको संपूर्ण रूप से चला प्रभु जी. ప్రేంగుల మా తండ్రి సన్నిధిలో నీ ఆత్మ నింపుదలను మాకు అనుగ్రహించండి. प्रभु जी, तेरी उपस्थिति में तेरी आत्मा की भरपूरी में हमें तू रख. దేవా, ఈ సమయంలో మొరపెట్టుకుంటున్నాము. प्रभु जी, इस समय हम तेरी दुहाई देते हैं. రేపటి పరిశుద్ధిని కొరకు సిద్ధపరచండి. कल पवित्र
दिन के लिए हमको तैयार कर। నీ చిత్తమైతే 9 గంటలకి ఉదయమున మేము నీ సన్నిధిలో ఆరాధన కొరకు చేరి రాగలటకు సంపూర్ణంగా సంసిద్ధపరచండి. प्रभु जी तेरी उपस्थिति में 9 बजे पूरी तैयारी के साथ आने के लिए हमारी सहायता कर। పరిశుద్ధాత్మ నింపుదల నూతనంగా పరిశుద్ధాత్మ అభిషేకం అనుభవించడానికి సహాయం చేయండి. पवित्र आत्मा की भरपूरी नए रूप से पवित्र आत्मा का अभिषेक अनुभव करने के लिए हमारी सहायता कर। దేవా కృపను కోరుకుంటున్నాం. प्रभु जी तेरा अनुग्रह चाहते हैं। ఆయన బిలాయిలో రేబోతుని జ్ఞాపం చేసుకునండి. पिताजी भिलाई में रहबोत को स्मरण कर। సో ప్రకాష్ అన్న సోడబద్ది వారి కుటుంబాలను జ్ఞాపం చేసుకోండి. भाई प्रकाशन भाई अवध्या परिवार को स्मरण कर। ఆ దేశంలో పెనియల్లో పనులు జరుగుతున్నాయి. పెనియల్లో మీరు సహాయం చేయండి. उसी समय प्रभु पनियल में जो काम हो रहा है तू सहायता कर। ఆయన తండ్రి సోడు శాంసన్ను శారదమును సో హేమా సిస్టర్ను ఇమానుయల్ను మీరు స్వస్థపరిచినారు స్తుతిస్తున్నాం. बहन सैमसन बहन शारदा बहन हेमा इमैनुअल को भी तूने अच्छा किया, धन्यवाद देते हैं। చిన్న ఎస్తేర్ అనే పాపను छोटी बेटी एस्तेर के लिए, మరియా మగ్దలేని అక్కను జ్ఞాపం చేసుకునండి. बहन मरियम मगदलिनी के लिए स्मरण कर। శోభా సిస్టర్ కూడా జ్ఞాపం చేసుకునండి. बहन शोभा को स्मरण कर। బలహీనంగా ఉంటున్న వారందరినీ తాకి స్వస్థపరచండి. जितने भी प्रभु निर्बल है उन सबको संपूर्ण चंगाई दे। రాయ్పూర్ బేతిల్లో ప్రేంగుల మాత్రం అక్కడ మా ప్రియులు నాయన తండ్రి లూది అక్క ఎస్తేరు ప్రభా ఆయన యశ్వంతు స్టీవెను పరిశిస్తులను జ్ఞాపం చేసుకునండి. प्रभु जी रायपुर में बेतेल में बहन लुधिया भाई यशवंत परिवार भाई शमिल परिवार परसिस को स्मरण कर। దేవా నీ నామం మహింపచుకుని ప్రార్థిస్తున్నాం. प्रभु जी अपने तेरे नाम को हम महिमा देते हैं। నీ చిత్తమైతే మేము కూడా ప్రభా తండ్రి బిల్హా ప్రాంతానికి వెళ్ళే విషయంలో మాకు సహాయం చేయండి. प्रभु जी तेरी इच्छा हो तो हम भी बिल्हा जाने में हमारी सहायता ఈ कर। దాసరాలు ఎస్తేరు యొక్క ప్రభా కోవిడ్ పేషెంట్స్ మధ్యలో పనిచేయడానికి సహాయం చేస్తున్నారు. మీ కృపలో प्रभु భద్రపరచండి. जी इस तरह को तूने सहायता की, हर प्रकार के इससे बचाया, धन्यवाद देते हैं। మీ కృపలో ప్రేంగులు మాత్రం మీ చిత్తమైన దాసరాలను కుటుంబీకులను చూసి రావడానికి మాకు సహాయం చేయండి. प्रभु जी तेरे दासियों को परिवार को देख कर आने में हमारी सहायता कर। పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణ సహాయం కోరుకుంటున్నాం. पवित्र आत्मा की पूरी सहायता चाहते हैं। దేవా మీరే కృప చూపండి. प्रभु जी तू ही दया दिखा। క్రీస్తు నందు మేము ఎల్లప్పుడూ నీ కొరకు నమ్మకంగా ఉంటూ సహాయం చేయండి. प्रभु यीशु में सदा हम विश्वास योग्य रहने के लिए हमारी सहायता कर। నాయన ప్రేంగులు మా తండ్రి సోడు అనిల్ తమ్ముడిని హారిక పిల్లల్ని మా గీతారాణి సిస్టర్ని బట్టి వందనాలు. प्रभु जी बहन गीता भाई अनिल बहन हारिका परिवार को आशीष दे। సోడు ప్రభా జనార్దన్ రక్షించు. प्रभु जी जनार्दन भाई को उद्धार दे। వంశీని కూడా రక్షించు. वंशी को भी पुष्पक को भी। దేవు కేవలం ఒక్కడివే రక్షించే దేవుడు నాయన. प्रभु जी केवल तू एक उद्धार करता है। యవనస్తుడు పుష్పకును కనికరించము. प्रभु जी जवान पुष्पक को स्मरण कर। 10th క్లాస్ ఎగ్జామ్స్ రాబోతున్న వారందరికీ సహాయం చేయండి. जितने भी 10वीं क्लास का कक्षा का परीक्षा लिख रहे हैं प्रभु बुद्धि ज्ञान दे। స్కూలు కాలేజీల విషయంలో కూడా మీరు అందరికీ సహాయం చేయండి. प्रभु जी स्कूल कॉलेज विषय में भी तू सहायता कर। ఎవరు ఉద్యోగాలు పోగొట్టుకున్నారో వారికి మంచి ప్రభావ మీరు తండ్రి జీవనోపాధిని కలిగజేసి దానికంటే శ్రేష్టమైనది అనుగ్రహించండి. प्रभु जी जिन्होंने अपने नौकरी को खो दिया उससे अच्छा तू देने वाला परमेश्वर है, तू उनकी सहायता कर। నీవే దయ చొప్పున ప్రార్థిస్తున్నాను. प्रभु जी आप ही दया दिखाइए, प्रार्थना మా करते हैं। అందరిపైన యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున నీ చిత్తానుసారంగా మా ప్రార్థనకు జవాబు ఇచ్చి మహిమ పొందమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. प्रभु जी तेरी इच्छा को पूरी करने में तेरे पवित्र लहू का छिड़काव प्राण दे आत्मा शरीर पर लेते हुए सारा महिमा आदर तेरे नाम को देते हुए प्रार्थना प्रभु यीशु के नाम से मांगते हैं, ఆమేన్. आमीन। ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన అగాపే ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సత్య దీవెనకరమైన ఆశీర్వాదకరమైన అన్యోన్య సహవాసము మనందరికీ ఆయన చిత్తానుసారం ప్రార్థించే వారికి తోడైండును గాక. आमीन। ప్రైజ్ ద లార్డ్. जय मसीह की। ప్రభు చిత్తం మీద రేపు ఉదయం 9 గంటలకి మనం కలుసుకుంటాం. प्रभु की इच्छा हुई तो कल प्रभु के दिन में 9 बजे हम मिलेंगे। గాడ్ బ్లెస్ యూ. परमेश्वर आपको आशीष दे।